కేపీలో 8 నెలల్లో 633 కోట్ల రూపాయలు దోచుకున్నారు సైబర్ నేరగాళ్లు. సగటున రోజుకు 2.5 కోట్ల రూపాయలకు పైగా దోపిడీ చేసినట్లు గణాంకాలు చెబుతున్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నంబర్లు కూడా ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నారు. సైబర్ మోసాల విషయంలో అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. రైట్, ఇక దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి శివ అందుబాటులో ఉన్నారు. రైట్ శివ, మనం చూస్తే ఈ 8 నెలల్లోనే 633 కోట్ల రూపాయల వరకు కూడా ఈ సైబర్ నేరగాళ్లు దోచుకున్నట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి పోలీసులు కేసులు నమోదు చేశారా? విచారణ కొనసాగుతుందా? డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? మొత్తమే చూసుకుంటే కనుక ఆంధ్రప్రదేశ్ లో ఏపీ సైబర్ మోసాలకి అడ్డు అదుపు లేకుండా పోతుంది. సైబర్ చేసిన మోసాలకి వందల సంఖ్యలో ఫిర్యాదులు, వేల సంఖ్యలో ఫిర్యాదులు వస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఆంధ్రప్రదేశ్ లో గత 8 నెలల కాలం అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపుగా 35,000 పైగా కూడా టోల్ ఫ్రీ నెంబర్ 1930కి టోల్ ఫ్రీ నెంబర్ కి ఫిర్యాదులు వచ్చినట్లు కూడా తెలుస్తా ఉంది. సగటున రోజుకు 2,56 లక్షల రూపాయలని సైబర్ నేరగాళ్లు వివిధ వర్గాల నుంచి దోచుకుంటున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. 1,46 సంబంధించి దాదాపుగా 1,46 లక్షల రూపాయలని ఇప్పటి వరకు కూడా పోలీసులు రికవరీ చేశారు. దాదాపుగా 65,59 లక్షల రూపాయలకు సంబంధించిన అమౌంట్ ని బ్యాంక్ లో సీజ్ చేసినట్టు కూడా అధికారులు గుర్తించారు. దాదాపుగా 8 నెలల కాలంలో 633 కోట్ల రూపాయలకు సంబంధించిన నగదు వివిధ రూపాల్లో అంటే ఫేస్బుక్ గానీ, సోషల్ మీడియా ద్వారా కానీ, లేకపోతే ఓటీపీల ద్వారా ఇట్లా రకరకాల రూపాల్లో దాదాపుగా 633 కోట్ల రూపాయలని సైబర్ నేరగాళ్లు దోచుకున్నట్లు కూడా అధికారులు గుర్తించారు. సో గత ఏడాది జులై నుంచి దాదాపుగా 1930 అంటే టోల్ ఫ్రీ నెంబర్ 1930కి 35,000 పైగా కూడా ఫిర్యాదులు వచ్చినట్లు సైబర్ అధికారులు వివరాలు తెలిపారు. ఇప్పటికీ వీటన్నిటికి సంబంధించి కూడా ఫిర్యాదులు వచ్చిన ప్రతి ఫిర్యాదును కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే దాదాపు అంటే 633 కోట్ల రూపాయలకు సంబంధించి సైబర్ నేరగాళ్లని దాదాపుగా దోచుకుంటే కేవలం 65 కోట్ల రూపాయలని పేమెంట్ స్టాప్ చేయడం, 1 కోటి రూపాయలు 1.5 చిల్లర రికవరీ చేసిన పరిస్థితి కనిపించింది. అంటే రికవరీ శాతం దాదాపుగా 10% కూడా లేని పరిస్థితి కనిపిస్తా ఉంది. రత్న. రైట్, థ్యాంక్ యూ శివ.